మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువులకు ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. నేటి దేవుని మాట అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. ఈ అధ్యాయంలో దేవుడు సువార్తను కేవలం యూదులకు మాత్రమే కాక అన్ని జనులకు కూడా అందించాలనే తన సంకల్పాన్ని తెలియజేశాడు. ఈ అధ్యాయంలో రోమా సైన్యాధికారి మరియు దేవునికి భయపడే మనిషి అయిన కొర్నేలి మరియు యేసు శిష్యుడైన పేతురు అనే ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులను మనం చూస్తున్నాం. దేవుడు దర్శనము ద్వారా పేతురును కొర్నేలి ఇంటికి పంపించాడు. అక్కడ పేతురు సువార్త ప్రకటిస్తూ పై వచనంలో ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని, యేసుక్రీస్తు ద్వారానే సమాధానం లభిస్తుంది అని, సువార్త అందరికీ ప్రకటించాలని చెప్పాడు. యేసు అందరికీ ప్రభువు అనగా ఆయన సర్వలోకానికి ప్రభువు, కేవలం యూదులకు మాత్రమే కాక ప్రతి జాతికి ప్రభువు అని అర్థం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం ప్రకారం అందరికీ ప్రభువు ఒక్కడే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాల ప్రకారం ప్రతి మోకాలు ఆయన ముందు వంగును, ప్రతి నాలుక ఆయనే ప్రభువు అని ఒప్పుకొనును. దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఆయన అందరినీ ప్రేమిస్తాడు. సమాధానకరమైన సువార్త అనగా యేసును గూర్చి మంచి వార్త ద్వారా మాత్రమే నిజమైన శాంతి లభిస్తుంది. మనిషి పాపం వలన దేవుని నుండి వేరైపోయాడు, కానీ యేసు చేసినటువంటి శిలువ యాగం ద్వారా మనకు దేవునితో సమాధానం కలిగించాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం వలన నీతిమంతులమై మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు శిలువలో చిందించిన అమూల్యమైన రక్తము చేత మనకు సమాధానం కలుగజేశాడు. తద్వారా మనందరికీ రక్షణను గూర్చిన సువార్త అందించబడింది. ఈ మంచి వార్తను నమ్మి విశ్వసించిన వారంగా ఆగిపోక ధైర్యంగా ప్రకటించి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడదాం. ఆమేన్.